వెల్కమ్ టు డార్క్ డైరీస్. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు రవి. ఇది నేను అనుభవించిన విషయం. ఇప్పటికీ గుర్తు చేసుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది. మాది ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా నల్లచెరువు అనే చిన్న గ్రామం. పేరుకే గ్రామం కానీ చుట్టూ పొలాలు, చెరువు, పాతగుడి. ఎప్పుడూ కొంచెం నిశ్శబ్దంగా ఉండే ఊరు. మా ఇల్లు ఊరి చివర. ఇంటి వెనకే నల్ల చెరువు. ఆ చెరువు నీరు ఎప్పుడూ ముదురుగా ఉంటుంది. వర్షం పడినా ఎండవేసినా రంగు మారదు. చిన్నప్పటినుంచి పెద్దలు చెప్పే మాట ఒక్కటే: రాత్రిపూట చెరువు దగ్గరకు వెళ్ళొద్దు, అక్కడ ఏదో ఉంది అంటారు. ఎవ్వరూ పేరు పెట్టరు, ఎవ్వరూ పూర్తిగా చెప్పరు. నేను మాత్రం ఆ మాటల్ని ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. నా నాన్న శేషయ్య రైతు, అమ్మ లక్ష్మమ్మ ఇంటి పని, చెల్లి సుజాత ఇంటర్ చదువుతోంది. నేను పక్క పట్టణం కైకలూరులో ఒక ప్రైవేట్ ఫైనాన్స్ ఆఫీస్లో పనిచేసేవాణ్ణి. నా జీవితం చాలా సాధారణం. ఉదయం లేచి స్నానం చేసి అన్నం తిని సైకిల్ మీద బస్టాప్కి వెళ్ళడం, రాత్రికి ఇంటికి వచ్చి ఫోన్ చూడటం, నిద్రపోవడం, అంతవరకు. మొదటిగా మారినది నా నిద్ర పట్టడం మానింది. పట్టిన మధ్యలో లేచిపోతున్నాను. ఏదో శబ్దం వినిపించినట్టు అనిపించేది, కానీ స్పష్టంగా కాదు. కల కాదు, నిజం కాదు. ఒక రాత్రి నిద్రలో ఎవరో పిలిచినట్టు అనిపించింది. రవి, చెవుల దగ్గరే. లేచి కూర్చున్నాను. ఇంటి బయట పూర్తిగా నిశ్శబ్దం. కుక్కలు కూడా అరవడం లేదు. అమ్మ అడిగింది, ఏమైంది? నేను ఏమీ లేదు అన్నాను. కానీ ఆ రాత్రి మళ్లీ నిద్రపట్టలేదు. ఆ తర్వాత కలలు మొదలయ్యాయి. ఒకే కల మళ్ళీ. నేను నల్ల చెరువు దగ్గర నిలబడి ఉంటాను. నీళ్లల్లో నా ప్రతిబింబం కనిపిస్తుంది. కానీ అది నా ముఖం కాదు. కళ్ళు పెద్దగా, నోరు తెరిచి. నాకు భయం వేసి వెనక్కి తగ్గగానే నీళ్లల్లోంచి ఒక చెయ్యి బయటకు వస్తుంది. లేచేసరికి చెమటలు, గుండె వేగంగా కొట్టడం. రోజురోజుకీ నా శరీరం బలహీనమైంది. ఆఫీస్లో పనిమీద దృష్టి ఉండేది కాదు. ఒకే ఫైల్ని 3 సార్లు చదివినా అర్థం కాదు. బాస్ ఒకరోజు అన్నాడు, రవి, నువ్వు సరిగ్గా లేవు, ఏదైనా సమస్య? నాకు సమాధానం చెప్పే శక్తి కూడా లేదు. ఇంట్లో కూడా నేను మానిపోయాను. ఎక్కువగా మాట్లాడడం మానేశాను. చిన్న విషయానికే కోపం. అమ్మ ఒకరోజు అంది, నువ్వు రాత్రిళ్ళు లేచి కూర్చుంటున్నావు, ఎవరితోనో మాట్లాడుతున్నట్టు. నాకు ఏమీ గుర్తులేదు. ఒక అమావాస్య రాత్రి. కరెంటు లేదు, గాలి కూడా లేదు. నేను పడుకున్న మంచం ఒక్కసారిగా కదిలింది. కల అనుకున్నాను. కళ్ళు తెరచేసరికి గదిలో చీకట్లో ఎవరో ఉన్నట్టు అనిపించింది. చూడలేకపోయాను, కానీ ఆ భావన చాలా స్పష్టంగా ఉంది. ఒక్కసారిగా నా ఛాతి మీద బరువు. ఊపిరి ఆడలేదు. కేక వేయాలని ప్రయత్నించాను. శబ్దం రాలేదు. చెవుల్లో ఒక మాట స్పష్టంగా వినిపించింది, నీకు ఇక్కడ చోటు లేదు. ఆ మాట కల కాదు. ఉదయం లేచేసరికి నా మెడ మీద ఘాట్లు, చేతుల మీద నఖాల గుర్తులు. అమ్మ చూసి కేక వేసింది. నాన్న ముఖం మారిపోయింది. అదే రోజు ఊరి పెద్దవాడు నారాయణమూర్తి వచ్చాడు. నన్ను చూసి అన్నాడు, నల్ల చెరువు దగ్గరకు నువ్వు వెళ్ళావా? అప్పుడు నాకు గుర్తొచ్చింది. 2 రోజుల ముందు ఆఫీస్ నుంచి వస్తూ ఎందుకో తెలియకుండా చెరువు దగ్గర కూర్చున్నాను. ఆ రాత్రి పరిస్థితి ఇంకా చెడ్డది. నేను అద్దం ముందు నిలబడి ఉన్నాను. అద్దంలో నా వెనక ఒక స్త్రీ ఆకృతి కనిపిస్తోంది. వెంట్రుకలు ముఖాన్ని కప్పేసి, కళ్ళు నల్లగా. నేను తిరిగేసరికి ఎవ్వరూ లేరు. కానీ నా చేతుల మీద కొత్త ఘాట్లు. చెల్లి భయంతో ఏడుస్తోంది. అమ్మ దేవుణ్ణి పిలుస్తోంది. మరుసటి రోజు నన్ను అమ్మవారి గుడికి తీసుకెళ్లారు. పూజారి దీపం వెలిగించాడు. గాలి లేకపోయినా దీపం ఊగింది. నా మోటి నుంచి నా స్వరం కాదు, నాకు ఈ ఊడు కావాలి. అమ్మ అక్కడే కూలిపోయింది. పూజారి గట్టిగా అరిచాడు, ఇది అమ్మ స్థలం, నువ్వు వెళ్ళిపో. నాకు స్పృహ పోయింది. ఆ రాత్రి నన్ను ఇంట్లో కట్టేశారు. అర్ధరాత్రి చెరువువైపు కుక్కలు అరుపులు. నేను బలవంతంగా లేచాను. కట్టిన తాడు తెగిపోయింది. నాన్న నన్ను ఆపడానికి వచ్చాడు. నేను ఆయన్ను తోసేశాను. చెరువు దగ్గర నీళ్లల్లో ఒక స్త్రీ ఆకృతి స్పష్టంగా కనిపించింది. వెంట్రుకలు తడిగా, నీళ్ల నుంచి బయటకు వస్తోంది. పూజారి మంత్రం చదివాడు. అమ్మ గట్టిగా ఏడ్చింది. చివరికి నేను చెరువు నీళ్లల్లో పడిపోయాను. వాళ్ళు నన్ను బయటకు లాగారు. నేను బతికాను. కానీ ఆ తర్వాత నేను ఆ ఊర్లో ఉండలేదు. ఇప్పటికీ రాత్రి నీళ్ల శబ్దం వినిపిస్తే నిద్ర పట్టదు. నల్ల చెరువు ఇప్పటికీ ముదురుగానే ఉంది. అది పూర్తిగా వెళ్ళలేదు, కేవలం నన్ను వదిలేసింది. ఇది సినిమా కాదు, ఇది నేను అనుభవించిన నిజం.
నువ్వు నమ్మినా నమ్మకపోయినా నల్లచెరువు గ్రామంలో రాత్రి చెరువు దగ్గర ఇప్పటికీ ఎవ్వరూ వెళ్లరు. స్టోరీ మీకు నచ్చిందా? ఒక లైక్ చేయండి. ఇంకో స్టోరీతో రేపును కలుస్తాను. అంతవరకు జాగ్రత్త.